5వ రోజు శ్వాసానుసంధానంలో నిన్నటికి కంటిన్యూ చూద్దామా అండి. ఆధ్యాత్మిక శక్తులు. ధ్యానం ద్వారా మీరు దివ్య శ్రవణం వంటి ఆధ్యాత్మిక శక్తులను పొందగలరు. ఈ సామర్థ్యాలు ఆత్మలో నిక్షిప్తమై ఉండి మీరు సమయం వెచ్చించి కృషి చేస్తే ధ్యానం ద్వారా జీవాత్మకు అందుబాటులోకి వస్తాయి. దివ్య శ్రవణం అనేది మన అందరిలో ఉన్న మనం అనే జ్ఞాన రూపాన్ని ఉపయోగించి ఆలోచనలు పంపించటము మరి స్వీకరించటము. జీవాత్మ ఆత్మ రెండు భిన్నమైన మన రూపాలను కలిగి ఉండి వేరువేరుగా పనిచేస్తాయి. ధ్యానం ద్వారా రెండింటినీ చేరవచ్చు. జీవితంలో ఉపయోగపడే విధంగా పెంపొందించుకోవచ్చు. మీరు వస్తువులను ముట్టుకోకుండా కేవలం ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు కదిల్చే కళ కూడా నేర్చుకోవచ్చు. ధ్యానం మిమ్మల్ని మానసికంగా దృశ్య చిత్రణతో గతం లేదా భవిష్యత్తుకు బదిలీ చేసి వివిధ సంఘటనల గురించి సమాచారం తెలుసుకునేటట్లు చేస్తుంది. ఈ సంఘటనలు గతంలో అయి ఉండవచ్చు లేదా ఇంకా సంభవించని భవిష్యత్తులోకి దృష్టి సారింప చేయవచ్చు. ధ్యానం అనే ఉపకరణం ద్వారా మీరు మీ సహజ ఆధ్యాత్మిక శక్తులను చేరి ఉపయోగించుకుని పెంపొందించుకోగలరు. కనుక ధ్యానానికి మరింత ఎక్కువ సమయం కేటాయించండి, ప్రాధాన్యతనివ్వండి. ధ్యానం ద్వారా మనసుకు ఆత్మకు మధ్య సమాచారం సంభవిస్తుంది కనుక ఎక్కువ సమయం శక్తులతో సాధన చేయటం అవసరం. ఏకాగ్రత. ఏ ఆలోచన లేకుండా ధ్యానం ఒక విషయాన్ని స్పష్టంగా చూసి పరిశీలించి గుర్తించేందుకు దోహదం చేస్తుంది. ధ్యానాన్ని పెంపొందించడం ద్వారా మనం మన ఇంద్రియాలను ఒక విషయం వైపు ఖచ్చితంగా మళ్లించడం నేర్చుకుంటాం. దానివలన దానిపై ఏకాగ్రత నిలపగలం. ఈ ఏకాగ్రతలో దర్శనం పట్ల స్పష్టత పరిపూర్ణంగా ఉండటం వలన వేరే ఏ ఇతర ఆలోచన మదిలో మెదలదు. అంటే మనం వేరే ఏ ఆలోచన లేకుండా మనం ఏకాగ్రత చూపిస్తున్న విషయాన్ని పరిశీలించాలి. అప్పుడు ధ్యానం మన రోజువారీ చేసే ఆలోచనలను అదుపు చేసి మన ఊర్ధాత్మ శక్తులను చేరటానికి దోహదం చేస్తుంది. దానిని బట్టి ధ్యానం అంటే సమత్వం నేర్చుకోవటం, దర్శనం పట్ల స్పష్టత మరి ప్రతిబింబత పట్ల స్పష్టత ఏర్పరచుకోవటం, గత మరియు ఆధ్యాత్మిక తలాలపై ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసరింపచేయగల సామర్థ్యాన్ని పొందటం, దివ్య శ్రవణం వంటి ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉండటం. ధ్యానం ద్వారా మన లోపలికి వస్తున్న విషయాలను అదుపు చేయగలం. దానివలన మన మనోశక్తి రూపొందేటప్పుడు భయం, కోపం, మనపై ప్రసరింపబడే శత్రుత్వ భావాలను ఎదుర్కొనగలం. దానివలన నకారాత్మక ఉద్వేగాలు చోటు చేసుకోవు. మనం సమాజంలోని ప్రతికూల ధోరణులతో చుట్టుముట్టబడిన మన ఆలోచనలు రూపొందే మెరుపుల క్రమంలో విరామమిస్తూ మన దైవాత్మను ఉపయోగించి సమత్వంలో ఉంటాం. మన చిన్నతనంలో మనలో చాలా మంది గాఢ ఉద్వేగిక అనుభవాలకు లోనే పెరిగే కొద్దీ అవి మన ఆలోచన ధోరణిని ప్రభావం చేస్తాయి. మనం పరిణతి చెందినప్పుడు మనం మన ఆలోచనతో నియంత్రించబడడం లేదని గుర్తిస్తాము. కనుక మనం మన ఆలోచన ధోరణిని అదుపు చేయటం నేర్చుకోవాలి. ఇక్కడ మన లక్ష్యం మనలో సహజ సిద్ధంగా జరుగుతున్న శ్వాస ప్రక్రియను ఏ విధంగానూ మార్పు చేయకుండా గమనించటం. శ్వాసను ప్రయత్నపూర్వకంగా నిలిపి ఉంచి ఏ కృత్రిమ లయను ఇవ్వవద్దు. ప్రశాంతంగా జాగ్రత్తగా శ్వాస ప్రక్రియను గమనించటమే మన పని. కళ్ళు మూసుకొని మీ ముక్కు గోళాల పక్కన శ్రద్ధను కేంద్రీకరించి నాసికా రంధ్రాల నుంచి వెళుతూ వస్తూ ఉన్న శ్వాసను గమనించండి. శ్వాసను గమనిస్తూ ఉండాలి తప్ప శ్వాస లయలో మమేకం అవ్వకండి. మీరు శ్వాసను వేగంగానో నిదానంగానో పీలుస్తూ ఆ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తే ఆగి విశ్రాంతి తీసుకుని దానిని అదుపు చేసే వారిగా కాక పరిశీలకునిగా ఉండండి. మీరు శ్వాసను అదుపు చేసే ప్రయత్నం చేసే కొద్దీ అది మరింతగా అదుపు తప్పుతుంది. కేవలం విశ్రాంతిగా ఉండి దాని ప్రయోజన ప్రవాహాన్ని అనుమతించండి. మీ సచేతన మానసపు ప్రభావం ఏమీ లేకుండానే మీరు సంవత్సరాల తరబడి శ్వాసిస్తున్నారని జ్ఞాపకం ఉంచుకోండి. పరిశీలకునిగా మరి శ్వాస ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నం చేయకండి. పరిశీలించటం అంటే మీ ఇంద్రియాలతో గాని లేదా ఆలోచనలతో గాని శ్వాసను ప్రభావితం చేయకుండా ఊరికే చూస్తూ ఉండటము.
అనవసరపు ఆలోచనలు. మీరు శ్వాసను గమనించటం కొనసాగించే కొద్దీ మీ మనసులోనికి అక్కర్లేని ఆలోచనలు రావటం సహజం. మనకు మన మనసును అదుపు చేసే శిక్షణ లేదు కనుక అది కోరుకున్నప్పుడు కావలసిన చోటుకు పరిగెత్తుతూ ఉంటుంది. ఏకాగ్రత, ఒక సమయంలో ఒకే విషయంపై కేంద్రీకరించే సామర్థ్యం పెంపొందించుకోవటం వల్ల మనం మన బాహ్య చైతన్యానికి మన ఆలోచన పట్ల మనమే బాధ్యత వహిస్తున్నాం అన్న సూచనను పంపుతాం. మనలో చాలా మందికి ఇది కొత్తగా ఉండి విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది. మీ మనసులోకి అనవసరమైన ఆలోచన ప్రవేశించినప్పుడు మీరు వాటిని వెళ్ళిపోమ్మని ఆదేశించి మీ శ్వాసపై ధ్యాస ఉంచండి. ఈ సాధన ప్రారంభించే ముందు మీరిప్పుడు ధ్యానం చేద్దామనుకుంటున్నారని, మిమ్మల్ని ఆలోచనలతో ఇబ్బంది పెట్టవద్దని మీ సచేతన మానసానికి తెలపండి. మీరు మీ ధ్యాన స్థితిలో స్థితమయ్యే వరకు ఆలోచనలు నిలిపి ఉంచమని మీకు మీరు చెప్పుకోండి. తరువాత సాధారణ స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ సూచనను ఇవ్వండి. గాఢ స్థితి విశ్రాంతి పొందే వరకు మీ ధ్యాసను కొనసాగించండి. ఈ ఉల్లాస మనోస్థితిలో కొంత సమయం ఓలలాడండి. ఆ క్షణాన్ని ఆహ్లాదతతో ఆస్వాదిస్తూ మీ మనసులో అది ఉత్పన్నమైన చోటుతో పరిచయం ఏర్పరచుకోండి. అక్కడకు మీరు మళ్ళీ వెళ్ళాలనుకుంటారు. ధ్యానం వల్ల ప్రయోజనాలు. నిరంతర ధ్యాన సాధన ద్వారా ఆలోచన వచ్చినప్పుడు ఆపటం నేర్చుకుని మన చేతన మానసాన్ని అదుపు చేసి ఆత్మను సలహా ఇవ్వడానికి అనుమతిస్తాము. మనం నిద్రిస్తున్నప్పుడు సుప్త చేతనను పనిచేయడానికి అనుమతిస్తాము. ఉదాహరణకు బరువు తగ్గటం, సిగరెట్ మానటం వంటి వాటికి. మన జీవితంలో సమస్యలకు దారితీసే ఉద్వేగాలను ఆనందదాయక పరిష్కారాలకు దోవతీసే నూతన అనుభవాలను సృష్టించడం ద్వారా తిరిగి రచించుకుంటాం. ధ్యానం ద్వారా మన మనసులోని స్థాయిలన్నీ తెలుసుకొని పరిష్కరిస్తాం. ఈ చిన్న సాధన మన మనసులోని అన్ని స్థాయిల సమాచారాన్ని నియంత్రించగలుగుతుంది. ధ్యానం ద్వారా మన మనసును వదిలి ఆత్మను చేరతాం. దాని ద్వారా మన ఊర్ధాత్మను చేరి ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించుకోగలుగుతాం. మన ఊర్ధాత్మ ఎన్నడూ నిద్రించదు. మనం చేసే ప్రతి దానిని గమనిస్తుంది. మనలో చాలా మంది ఒక అభిప్రాయం వెలిబుచ్చడానికో, సలహా ఇవ్వడానికో, మనకు మన గురించి చెప్పడానికో, లేదా మన గత ఉనికిని చెప్పడానికో మన ఆత్మను పిలవచ్చు అని పరిగణించాం. అంతేకాదు, ఇతర జీవరూపాలతో అనుసంధానం కోసం కూడా ఎవరైనా చాలా అరుదుగా తమ ఆత్మను ఉపయోగిస్తారు. అయితే ఇవన్నీ నిరంతర ధ్యాన సాధనను పెంపొందించడం ద్వారా మాత్రమే సాధ్యం. కాలం వేగంగా నడుస్తుంది. మీరు ధ్యాన సాధనలో ఉన్నప్పుడు కాలం అత్యంత వేగంగా నడుస్తుంది. పావుగంట లేదా అరగంట ధ్యానం 2 నిమిషాల్లో అనిపించడం సర్వసాధారణం. అందువల్ల వేరే ఎవరైనా సమయాన్ని గణిస్తూ మిమ్మల్ని ఖచ్చితంగా ధ్యానం నుంచి లేపటం అనేది మంచి ఆలోచనే. ఎందుకంటే గాఢ ధ్యాన స్థితిలో మీకు సమయంపై అదుపు ఉండదు. మీరు అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. మీ సర్వాత్మ సమయరాహిత్యంతో అనుసంధానింపబడి ఉండటమే కాక దానికి గడియారం అలవాటు లేదు. మీ భౌతిక ఇంద్రియాలకే సమయంలో గురించిన జ్ఞానం ఉంది. మీరు ఒక్కళ్లే ఉన్నప్పుడు ఏదైనా అరగంట తర్వాత మ్రోగే సంగీతాన్ని అమర్చుకోండి. దానివల్ల మీరు దిగ్భ్రాంతి చెందకుండా ఉంటారు. మీరు నిద్రించే ముందు ధ్యాన సాధనకు కూర్చుంటే కంగారు పడకండి. మీరు నిద్రలోకి జారుకునే ముందు ధ్యాన సాధన ఆగిపోతుంది. రేపండి వేడియో బులెంట్ కొరక్ అనే ఆవిడ ధ్యానంతో చైతన్యపు పెంపుదల ఎలా అనేది తెలియచేస్తున్నారు. అలానే ఓషో మౌనం మాత్రమే అంటూ తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా? ధన్యవాదాలు.